నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసినా మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఇప్పుడు అధినేత ఎవరైతే రాధాకృష్ణ ఉన్నో ఆయన కేసీఆర్ గారి పైన మళ్ళీ కొత్త పలుకు రాసిండు. ఈయన ఇప్పుడు ఎట్లాగో పేపర్ ఇన్నదే కాబట్టి ఇక ఆయన ఇష్టానుసారంగా ఇక సగం పేపర్ రాసుకుంటే కూడా నన్ను అడిగేటోడు లేడు, నాకు పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి రాసుకొని పెట్టుకుందామని చెప్పేసి రాస్తున్నాడు. ఇక నాకు తెలిసి ఈ వార్తలు అన్నిటికీ రాసిన గంది పైసలు తీసుకుంటాడు. ఆ పైసలని ఈయన పేపర్ వార్తలు కూడా రాసుకుంటాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం మీద నేను జనాల లోపల ఎప్పటికీ వినిపించాలి, కనిపించాలి. ఎప్పుడైనా సరే జనాల లోపల నేను కనిపించాలి, గంతే. ఆలోచన తప్ప వేరేది ఏముండదు. గదే యోగ్యది. ఎప్పటికీ ఎవరిని డెబేట్కు అడగాడు, మైక్ పట్టుకొని అడగాడు, అడగాడు. ఈ పేపర్లో మాత్రం ఆయన పేపర్లో మాత్రం రాసుకొని పెట్టుకుంటాడు. ఒక కథనం రాస్తాడు, రాసి పెట్టేసుకుంటాడు. కథం అదే కథనం. చూడండి ఏం రాసిండో చూడండి. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా లేదు, మీ సొత్తే. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్, జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సాంప్రదాయ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తారు. గిన్నె ఇన్నది వ్యక్తిత్వమా లేకపోతే ఏందనేది గిన్నె బయటపడుతుంది. ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని రాసిండు కదా హెడ్లైన్ ఏమున్నది? ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని రాసిండు హెడ్డింగ్. దాంట్లో ఏమొచ్చింది మళ్ళీ కేసీఆర్, జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు అందరికి తెలిసిందని మాట్లాడుతున్నాడు. అంటే జగన్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి మధ్యలకు? జగన్ అంటే ఎవరు? ఈయన ఆంధ్ర, ఆయన ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి, ఈయన ఆంధ్ర మనిషి. ఆయనకు వడరాదు, ఆయనకు వడరాదు. ఇప్పుడు ఎవరికి రుద్దుతున్నాడు? అది కేసీఆర్ గారికి రుద్దుతున్నాడు. జగన్కు కేసీఆర్కి ఏం సంబంధము? ఇప్పుడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయ స్నేహాలు ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. కానీ కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? మళ్ళీ జగన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ గురించి మాట్లాడుతున్నట్టు ఏంది? జగన్ మీద నాకు కోపం ఉంటుంది, కేసీఆర్ ఆయనకు మిత్ర సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారి పైన కూడా దుమ్మెత్తిపోస్తాడు. ఈయన పని గదే ఉన్నది చూడండి. దీంట్లో ఇదంతా రాసిన మ్యాటర్లా గదే ఉంటుంది. కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం ఉంటుంది తప్ప అంతకుమించి ఏముండదు. చూడండి గదే. ఆత్మగౌరవం కేసీఆర్ అనుకో మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో మాట్లాడిన వారికి ఉండదా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ కోకును కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? అంటే మరి రాధాకృష్ణకు తెలియదో మరి ఏందో కానీ ఇప్పుడు రాధాకృష్ణకు కష్టం వచ్చినా లేకపోతే రాధాకృష్ణ లాస్ అయ్యింది అనుకోండి, ఆంధ్రజ్యోతి మొత్తం లాస్ అయినట్టు కాదా? ఏబిఎన్ టీవీ లాస్లో ఉన్నట్టు కాదా? ఒక కుటుంబ పెద్దకు కష్టం వస్తే ఆ కుటుంబం నష్టాల పాలు అయినట్టు కాదా? ఆ కుటుంబం కష్టాల పాలు అయినట్టు కాదా? ఆ కుటుంబం సంబంధం లేదా? కుటుంబం బాధ్యత వహించదా? మరి గదే కేసీఆర్ అంటే. కేసీఆర్ అంటే తెలంగాణ కుటుంబ పెద్ద. ఆయన తెలంగాణ రాష్ట్రం మొత్తం 4 కోట్ల మంది జనాలు ఒక కుటుంబం అయితే ఆ కుటుంబం పెద్దనే కేసీఆర్ గారు. ఆ కుటుంబ పెద్దనే లేకపోతే నీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆక్రమించేస్తున్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నాగం పట్టిస్తారు. ఎప్పుడో దా కుటుంబ పెద్ద ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు అందరూ మీ కంట్రోల్ ఉండి ఇట్లా పేపర్లు మాత్రమే రాసుకుంటారు. అట్లా కాకుండా ఆ కుటుంబ పెద్దనే లేకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మాగం పట్టిస్తుంటు. ఇదే నువ్వు మాట్లాడేది బైక్ రోడ్డు మీద వచ్చి మాట్లాడుతుంటు. ఈ మాట రోడ్డు మీద మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబ పెద్ద ఉన్నాడు కాబట్టి ఆయనకు భయపడే. ఆయన ఉన్న రోజు మీ ఆటలు సాగవు కాబట్టి మీరు గిట్లా పేపర్ల మీద రాసుకొని లోపల ఉంటారు. అది కేసీఆర్ అంటే. కేసీఆర్ అంటే ఏదో ఒక ఇంటికి సంబంధించిన మనిషో ఒక కుటుంబం సంబంధించిన మనిషో కాదు. 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల కుటుంబం సంబంధించిన మనిషి. ఆయన కుటుంబం పెద్ద. ఆయన ఏ రోజు తెలంగాణ రావడం కోసం సపోర్ట్ చేసి నువ్వు చెప్పు. తెలంగాణ రావడం కోసం నీ పాత్ర ఏంది చెప్పు. తెలంగాణ పోరాటంలో నీ పాత్ర ఏమో చెప్పు. ఉద్యమకారులకు నువ్వు చేసిన సహకారం ఏంది? నువ్వు చేసిన న్యాయం ఏంది? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఉద్యమకారులకు ఉండదా ఆత్మగౌరవం అని చెప్పి. వాళ్ళ గురించి మాట్లాడే అర్హతనే నీకు లేదు. రాధాకృష్ణ గారు మీకు అసలు ఆ అర్హత కూడా లేదు మీకు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడం కానీ, తెలంగాణ రాష్ట్ర నాయకుల గురించి మాట్లాడడం కానీ, తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడడం కానీ. ఆ ఉద్యమకారులు ఎట్లా అమరులయ్యారు? ఎంతోమంది అమరులయ్యారు కదా. ఎందుకు అమరులయ్యారు? నీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే
వాళ్ళు చనిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిపెట్టారు. వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడతావు? ఉద్యమకారులను మాట్లాడతారు. ఉద్యమకారులు నీ పాత్ర ఏమో చెప్పు. నీకేం రైట్ ఉంది మాట్లాడనీకే? ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యొద్దో రానియొద్దో ఇన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిన దాంట్లో నువ్వు కూడా ఒకనివి. తెలంగాణ సమాజంకు తెలంగాణ చూస్తూ నిద్రవుతుంది అనుకుంటున్నావా? గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, నీ మాటలు నీ పనులన్నీ కూడా గమనిస్తున్నారు. నీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ప్రతి విషయం కూడా గమనిస్తున్నారు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడడం కోసం నువ్వు నీ పాత్ర ఏమో చెప్పు. లిమిట్లో ఉండాలి. లిమిట్లో ఉండి లిమిట్లో మాట్లాడితేనే నీకు ఇక్కడ బతుకు తెరువు అవుతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంటబెట్టి ముళ్ళమూట సదిరి నిన్ను దోలిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆడదాకా తెచ్చుకోకు. కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక కుటుంబం సభ్యుడు కాదు. తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం కుటుంబ సభ్యుడు ఆయన. ప్రతి ఇంటి పెద్ద ఆయన. 4 కోట్ల మంది జనాలకు పెద్ద ఆయన. ఆయన గురించి మాట్లాడేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి నువ్వు మాట్లాడేది ఏంది? నీ పాత్ర ఏమో చెప్పు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పడిన జస్టిస్ పివిఎస్ ఘోష్ కమిషన్ గతంలో ఆయన్ను విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు. కేసీఆర్కు సంఘీభావంగా రోడ్డు మీదకు రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధం పడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్కు మళ్ళీ రంగరించాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. మొత్తం తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ సర్పంచ్లో గెలిచిరని మాట్లాడుతున్నాడు. ఈయన ఏం చూసిండని? 3ట్లో 1వ వంతు బీఆర్ఎస్ కూడా గెలిచింది కదా. మొత్తం కాంగ్రెస్ కూడా గెలిచింది. మరి 3ట్లో 1వ వంతు సర్పంచ్లను బీఆర్ఎస్ కూడా గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచింది. మరి మొత్తం కాంగ్రెస్ ఎట్లా గెలిచిందని అంటారు? అధికారంలో ఉన్న పార్టీ ఆబ్వియస్లీ గెలుస్తుంది లోకల్ బాడీలలో. అయినా కూడా 3ట్లో 1వ వంతు బీఆర్ఎస్ గెలిచింది. మరి దాని పరిస్థితి ఏంది? మరి దాని గురించి మాట్లాడలేవే నువ్వు? దాని గురించి ఎందుకు మాట్లాడలే? జనాలు మభ్యపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు మభ్యపడి అరే మాకు ఏదో లాభం చేకూరుతా అని చెప్పేసి నమ్మి మీకు ఓటేసారు కాబట్టి, మీరు అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఆ ఉద్యమకారులు కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా అరే మనం మళ్ళీ మన పాత్రలు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోలేం కాదు. ఎవడు ఏది చెప్తే అది నమ్మనీకి. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంకల్పం గొప్పది. వాళ్ళ చైతన్యం గొప్పది. వాళ్ళ చైతన్యం ముందు మీరేం పనికిరాదు. ఎవరు ఏదో మైకుల ముంగట మాట్లాడినంత నమ్మనికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి పిచ్చోలేం కాదు. ప్రతి ఒక్కరు చైతన్యవంతులే. ప్రతి ఓటర్ కూడా ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాడు. ప్రతి ఓటర్ కూడా ఆయన సొంతంగా ఆలోచన చేసి ఓటేస్తున్నాడు. నువ్వు చెప్తానో ఇంకెవరు చెప్తానో ఏదో సెంటిమెంట్లు క్రియేట్ చేస్తానో ఓటేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఓటు వేసినా ఏం చేసినా ఆనాటి రోజులు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఓటు వేయలేరా? మీ మాటలు నమ్మి మోసపోయారు వాళ్ళు. ఇంకా మీ మాటలు నమ్మి పిచ్చోలేరు వాళ్ళు. ఇంకా అప్పటికి ఓటు వేసినప్పటికీ ఇప్పటికీ జనాలు చైతన్యవంతమయ్యారు. ప్రతి ఓటర్ కూడా ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాడు. నేను ఎవరు చెప్తున్నా కాదు, నాకు నచ్చిన నాయకునికి నేను ఓటు వేయాలని చెప్పి. ఆనాటి రోజులు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎట్లా గుర్తు చేశారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా మనకు అన్యాయం జరుగుతుందని నేను ఉన్నప్పుడు ఇట్లా చేసినా ఇప్పుడు ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో తప్పేమున్నది? ఆ తెలంగాణగా ఉద్యమ సమయంలో సెంటిమెంట్ అని ఎట్లా అంటారు మీరు? ఆ సెంటిమెంట్ ఎట్లా గుర్తు చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది మార్చుకోవాలి మీరు. దీనిపైన మళ్ళా బీఆర్ఎస్ నాయకులు కానీ ఒకసారి కాన్సల్ట్ చేసిరంటే మరి మీకు కూడా ఇబ్బంది జరుగుతుంది. చూసుకోండి అది. ఇక ఈయన మొత్తం కథనం మొత్తం అదే ఉంటుంది. ఇక ఈ తొలి పాలు కానీ మొదటి పాలు కానీ చివరి పాలు కానీ చెప్పేసి రాస్తాడు. ఇలా మొత్తం కూడా గదే ఉంటుంది. ఇక్కడ మెయిన్ టార్గెట్ కేసీఆర్ గారు, వాళ్ళ ఆంధ్రాలో జగన్ గారు. వాళ్ళపైన రాయనికని ఈయన పని. ఈయన తొలి పలుకులు చివరి పలుకులు మొత్తం అవే ఉంటాయి. ఇక అంతే తప్ప పెద్ద యూజ్ ఏముండదు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదో, ఒక విద్యార్థులకు ఉపయోగపడేదో, ఒక ఎంప్లాయీస్కి ఉపయోగపడేదో, ఒక అన్ఎంప్లాయీస్కి ఉపయోగపడేదో ఏముండదు. ఈయన తొలి పలుకులు చివరి పలుకులు ఇవే ఉంటాయి. కేసీఆర్ గారి పైన అక్కడ జగన్ గారి పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తారు అంతే. జగన్ గారి పైన ఏమైనా రాసుకోండి, మీ రాష్ట్రం మీ ఇష్టం. మా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదేమైనా మీరు చూసే మాట్లాడాలి మా నాయకుల పైన. రాష్ట్ర ప్రజలు ఏడవైనా ఎవరిని కదిలేసి ఇదే మాట మాట్లాడతారు. కాబట్టి ఆలోచన చేసి మాట్లాడితే మంచిది. రాధాకృష్ణ గారు చూద్దాం, మరో వార్త చూద్దాం. నోటీసులు అక్రమం,
అయినా విచారణకు వస్తున్నా. నందినగర్ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే. 3 గంటలకు అందుబాటులో ఉంటానని కబురు. బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో భారీ బందోబస్తు. ఎర్రవల్లిలో ఉంటున్నానని చెప్పినా మళ్ళీ నోటీసా. 60 దాటినందుకు నన్ను ఉన్న చోట విచారించాలి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా చట్ట ప్రకారం వివరించడం లేదు. ఎర్రవల్లిలోనే ఉంటున్నానని 29న లేఖకు స్పష్టంగా చెప్పిన దాన్ని పట్టించుకోలేదు. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. సిట్ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్ సుదీర్ఘ లేఖ. ఎన్ని రకాలుగా వాస్తవానికి నిజంగా కూడా కోర్టు ఆల్రెడీ ఒకసారి నిర్ణయం చేసింది ఏమని, 65 ఏళ్ళు దాటిన వాళ్ళను ఎక్కడున్న వాళ్ళని అక్కడనే ప్రశ్నించాలి, విచారణ చేయాలి. విచారణకు సహకరించకపోతే వాళ్ళని తీసుకురావాలి, కానీ విచారణకు సహకరిస్తే 7 వాళ్ళని ఆడనే విచారించాలని చెప్పేసి కోర్టు ఆల్రెడీ ఆదేశించింది అనేక సందర్భాల్లో, అనేక కేసులలో. దాన్ని కూడా సిట్ అధికారులు ఫాలో అవుతలేరు. ఫాలో కాకుండా మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో పూర్తి రాజకీయ ఎత్తుగడన ఉందని చెప్పేసి కేసీఆర్ గారు వాదిస్తున్నారు. కేసీఆర్ రాసిన లేఖలో కూడా అదే ఉన్నది. ఏమంటే నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక లేఖ రాశారు. నిజంగానే కూడా ఆయన 65 ఏళ్ళు కాదు 70 ఏళ్ళ దగ్గర ఉన్నాడు. ఆయన ఉన్న చోటనే ప్రశ్నించాల్సింది పోయి నువ్వు ఇక్కడ రా అక్కడ రా అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడితే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎవరు కర్త కర్మక్రియ అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు లేనిది అధికారులకు ఏం సంబంధం, అధికారులకు ఏం అవసరం? ఇదే విచారణ పేరుతోటి తిప్పే ప్రయత్నం చేస్తారు అంతే. దాంట్లో ఎట్లాంటి వాస్తవం లేదన్నట్టు ఈ విచారణలో అనిపిస్తున్నది. ఇప్పుడు ఒకవేళ ఎర్రవల్లికి పోవద్దు, ఫామ్ హౌస్ దగ్గరకు పోవద్దు అనుకుంటే ఇంటి దగ్గరికి అయితే వస్తున్నారు కదా. ఇప్పుడు అధికారులు ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ గారు స్పందించి నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నా, ఎర్రవల్లిలో నన్ను విచారించండి అవసరమైతే అని చెప్పేసి కేసీఆర్ గారు ఆల్రెడీ సమాధానం చెప్పారు. వాళ్ళకు చెప్పినా కూడా పైశాచిక ఆనందం పొందాలని చెప్పేసి అధికారులు చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. ఇది అసలు నందినగర్లో కేసీఆర్ గారు ఉంటలేరు, కేటీఆర్ గారు ఉంటలేరు, ఇంకెవ్వరు ఉంటలేరు ఆడ. అయినా కూడా ఆ ఇంటికి పోయి నోటీసులు అంటించడం, అన్ని ఇంట్లో ఎవరు లేరు కాబట్టి గోడలకు అతికించిపోతాం అని చెప్పి మా అధికారులు చేసే ఈ చిలిపి ప్రయత్నం కూడా ఇదంతా రాజకీయ ఎత్తుగడలే కనిపిస్తున్నాయి. ఇదంతా అధికారులతో చేపిస్తున్నారు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా చేతికి ఇవ్వాలి నోటీస్. చేతికి ఇవ్వకుండా వేయడం, పడేసిపోవడం, ఏమన్నా అతికించిపోవడం ఏంది? అది వాస్తవానికి 65 ఏళ్ళ దాటిన పెద్ద మనిషిని ఉన్న చోటనే విచారించాలి, ఎక్కడ ఉంటే గాడ. కోర్టు లిమిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు కోర్టు ఏదైతే చెప్పిందో 60 సంవత్సరాల నిండులను 7 గానే విచారించాలని చెప్పేసి ఆ కోర్టు ఆంక్షలను కూడా దాటుతారు అధికారులు. కోర్టు ఆంక్షలను కూడా ఫాలో అవుతలేరు, చట్టాన్ని కూడా ఫాలో కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంటే అర్థమైంది పైశాచిక ఆనందం కాదా ఇది రేవంత్ రెడ్డి గారిది? అందుకే కదా ఇప్పుడు ఇవన్నీ. కేసీఆర్ గారు విచారణకు సహకరిస్తున్నారు, విచారణకు నేను రెస్పాండ్ అవుతా, మాట్లాడతా, చెప్తా, సమాధానం చెప్తా అని చెప్పి రెడీ ఉన్నాడు ఆయన. అయినా కూడా పైశాచిక ఆనందం పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను కీలుబొమ్మల్లాగా ఆడుకుంటున్నారు. అదే కనిపిస్తున్నది. జనాలంతా కూడా ఆలోచిస్తుంది అదే, అనుకుంటున్నది ఇదే. రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే, రాజకీయంగా పోటీ పడాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. అంతేగాని ఒక పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెచ్చిన తెలంగాణను మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనతో ఆటలాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. దీనికి వాళ్ళు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎక్కువ రోజులు లేదు, 2 నెలలన్నర కాల వ్యవధి అయిపోయింది మీది, ఇంకా 2 నెలలన్నర ఉంటారు. అప్పుడు చూపిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా. బీఆర్ఎస్ నాయకులే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరు కంకణం కట్టుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచాలన్నా పీకాయిషాలన్నా అని చెప్పి. కాబట్టి ఆలోచన చేసుకోండి, మీ దాకా రాణించుకోకుండా. అది కేసీఆర్ గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. తెలంగాణ రాష్ట్రంలో నాయకులల్లా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ గారే. అది మీరు మర్చిపోతారు. దీనికి కూడా సమాధానం చెప్తారు జనాలు కూడా. సమాధానం చెప్పే ఆలోచన చేస్తారు ఖచ్చితంగా. ఆడదాకా తెచ్చుకోకుండా విచారణ పేరుతోటి పెట్టే ఇబ్బంది ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నారు అన్ని. చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ అధికారులు హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో విచారించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారించడానికి ఏర్పాట్లు చేశారు. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో దిగ్భ్రాంతం చేసి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. సిట్ అధికారులు పంపిన 2 నోటీసుకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఇస్తాడు ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి, బాధ్యత గల నాయకుడు కాబట్టి ఖచ్చితంగా సమాధానం అన్నిటి కూడా రెస్పాండ్ అవుతున్నాడు. కానీ అధికారులు వాళ్ళ పైన ఉన్న నాయకులే
అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అది మార్చుకోవాలి. దానికి సంబంధించి కేటీఆర్ గారు మాట మాట్లాడుతుండీ, పైశాచిక ఆనందం పొందడం దారుణం, కేసీఆర్ నివాసం లేని ఇంటికి నోటీసులు అంటిస్తారా, పోలీసులకు నిబంధనలు తెలియవా? కేటీఆర్ అదే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నట్టయితే వాళ్ళు కేసీఆర్ ఏరుంటే కాడ వచ్చి నోటీస్ ఇస్తారు. కానీ వాళ్ళ పని చేస్తలేరు, వాళ్ళు ఎవరో చెప్తే పని చేస్తున్నారు కాబట్టి గతనే చేస్తారు పనులు. మరో వార్త తీసుకుందాం. ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ, ఇజ్రాయెల్ ట్రంప్ ప్రయోజనాలకు వంతపాడారు. అమెరికా సెక్స్ కుంభకోణంలో సూత్రధారి ఎప్స్టీన్. తాజాగా విడుదలైన పత్రాల్లో ప్రధాని మోదీ పేరు. ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధమే, అన్నీ ఊహాజనిత కథనాలే. కేంద్రం స్పష్టీకరణ. చనిపోయిన 6 ఏళ్ల తర్వాత కూడా అమెరికాకు కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ పేరు తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతుంది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఓ కుంభకోణానికి సంబంధించిన పాత్రల్లో భారత ప్రధాని పేరు కనిపించడం సంచలనంగా మారింది. ఎప్స్టీన్ రాసిన ఓ మెయిల్ ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశాడు. భారత ప్రధాని మోడీ నా సలహా తీసుకున్నారు, ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు ప్రయోజనాల కోసం పనిచేశారు, వాళ్ళు మోదీ ట్రంప్ అని కొన్ని వారాల క్రితమే రాసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. ట్రంప్కు మోడీ గారు సహకరించారు, మోడీ గారు పాత్ర కూడా దాంట్లో ఉందని చెప్పేసి ఆయన మెయిల్లో ఉందంట. కాదు ఇదంతా అవాస్తవము, ఇజ్రాయెల్ వెళ్ళిన మాత్రం వాస్తవం, పర్యటన చేసిన మాత్రం వాస్తవం, కానీ దీంట్లో ఇదంతా మిగతాదంతా కూడా అబద్ధం అని చెప్పేసి మోడీ గారు దానికి సమాధానం ఇచ్చారు. మరో వార్త చూసుకుందాం. రెబల్స్ ఉండొద్దు, మున్సిపల్స్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడండి, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలి, పురపాలికల్లోనూ ప్రజాపాలన లక్ష్యం కావాలి, మంత్రులు ఇన్ఛార్జీలు జిల్లాల్లోనూ దృష్టి పెట్టాలి, మంచి అభ్యర్థులకి బీఫారాలు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికలపై పిసిసి అధ్యక్షుడు ముఖ్యులతో అమెరికా నుంచి జూమ్ మీటింగ్. నేటి అర్ధరాత్రి రాష్ట్రానికి రానున్న ముఖ్యమంత్రి రేపు రాష్ట్ర అమరవీరుల దినోత్సవానికి హాజరు. 4 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాలో పర్యటనలు. ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే రెబల్స్ ఉండొద్దు, రెబల్స్ ఉంటే ఓట్లు చీలుస్తారు. ఎందుకంటే రెబల్స్ తయారయ్యేది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచే తయారవుతారు. ఎందుకంటే ఆ పార్టీని ఆశావాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆ పార్టీని ఎవరికైనా ఒకరికే ఇస్తే మళ్ళీ మాకు కూడా అధికారం కావాలని చెప్పేసి ఆశావాళ్ళు ఉంటారు. కాబట్టి రెబల్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా ప్లాన్ ఏం చేస్తారంటే రెబల్స్ ఉండకుండా చూడండి, ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు నిరాశ గురైతే వాళ్ళకు బుజ్జగించుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. చూడాలి, ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఓట్లకు సంబంధించి ఎవరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే బరిలో నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వద్దు ఏందనేది రేవంత్ రెడ్డి గారు పూర్తి వ్యూహం ఆయన దగ్గర ఉన్నది, ఎట్లా గెలవాలనేది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారిది కూడా పార్టీ సింబల్ కనిపిస్తుంది కాబట్టి, కారు గుర్తు కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన ముప్పే అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి. పార్టీ గుర్తు కనిపించని సర్పంచ్ ఎలక్షన్లలోనే 3ట్లో 1వ వంతు సర్పంచ్ స్థానాలు గెలవగలిగారు బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటిది ఈరోజు పార్టీ సింబల్ కనిపిస్తుంది. ఇక ఇంట్లో అయితే మా అంచనా కరెక్ట్ అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రజల అంచనా కరెక్ట్ అయితే మాత్రం సగం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఉన్నా సరే కానీ సగం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పార్టీ సింబల్ కనిపిస్తుంది, కారు గుర్తు కనిపిస్తుంది కాబట్టి. దానికోసమే రెబల్స్ ఉండకుండా చూడండి, ఓట్లు చీల్చకుండా చూడండి. ఎందుకంటే మన ఓట్లు మనకు పడ్డా కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అందరు కలిసి ఒకతా నుండి చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కలిసి చేసే ప్రయత్నంలో రెబల్స్ ఉంటే మళ్ళీ ఓట్లు చీల్కపోతాయి, మనం ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓడిపోకుండా ఉండాలంటే మనం రెబల్స్ ఉంచొద్దు, రెబల్స్ మనమే తీసుకొని వాళ్ళు బుజ్జగించి నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ ఉంటే వాళ్ళకి చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వ్యూహరచన చేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులందరూ కూడా ఫాలో అవుతున్నారు. మరి చూడాలి ఎట్లా నిర్వహిస్తారు ఎలక్షన్లు, ఎట్లా వాళ్ళ వ్యూహరచన చేస్తారు, వీళ్ళ వ్యూహరచనలు ఫలిస్తాయా లేవా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. మంచి అభ్యర్థులకి బీఫారాలు, ఇలా మంచి అభ్యర్థులు చెడ్డ అభ్యర్థులు ఉండదు, ఖచ్చితంగా ఇక పైసబలమే. పైసబలం ఎవరుంటే గాలకే సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. గదే నడుస్తున్నది మొత్తం రాజకీయాల్లో మొత్తం కూడా.